నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకి వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నిర్దిష్ట సమయంలో కొన్ని గ్రహాలు 6 గ్రహాలుగా కలవడము, కొన్ని 2 గ్రహాలు కలవడము, ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు. అయితే దీంతో పాటుగా ఏంటంటే సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది. అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి రాశులను మార్చుకుంటూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల, అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాల్ని ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో చంద్రుడు కుజుడితో కలయిక చేయడం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది. ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభాశుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు, ఆదాయ అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇలాంటి ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది, ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మదిగా అన్నీ తెలియపరుస్తాను. ఎవరితో నవ అంటే 9, పంచమ అంటే 5. అంటే ఈ నవమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు, పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు, వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. అయితే ఈ అంశంలో కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి. ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు 1 నెల పాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు. అయితే బుధుడు ప్రయాణించే సమయము 24 రోజులు, శుక్రుడు ప్రయాణించే సమయము 23 రోజులు, కుజుడు ప్రయాణించే సమయము 45 రోజులు, రాహు కేతువులు 18 నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి, అంటే ఈ 2 గ్రహాలు కలిసి 50 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు. దీనినే నవపంచమ రాజయోగం అంటారు. అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి. అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు, అన్ని రాశుల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా, దాని గురించి కూడా వివరంగా చెప్తాను. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము, మహారాజయోగము, మహాలక్ష్మి రాజయోగము, కుబేర రాజయోగము, ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి. అయితే ఇది మాత్రం 50 ఏళ్ల తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఏ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు అంటే 5వ స్థానానికి అధిపతి, 9వ ఇంటికి అధిపతి, వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది. నవ పంచమ అంటే 9, 5 అని అర్థం కదా. అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను. అయితే ఇవి ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు 9వ ఇంట్లోనూ
బృహస్పతి 5వ ఇంట్లోనూ ఉండడం జరిగింది. అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే 3 గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము. 3 గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు, దేవగురువు త్రికోణ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది. ఈ నవపంచమ రాజయోగం వల్ల కొన్ని రాశులకి మరీ ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకి ధనలాభము, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ, కుటుంబ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము, కుటుంబ పరంగా బాధలు పడ్డము, జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనవ్వడము, అన్ని విధాల నష్టాలు రావడము, వ్యాపారం అనుకోండి, వాణిజ్యం అనుకోండి, లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి, ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని, ధనలాభాన్ని, ఆర్థిక లాభాన్ని, రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు, దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను. దీనికన్నా ముందుగా మరొక విషయం చెప్తాను. అంటే ఈ వేద జ్యోతిష శాస్త్రంలో మనం ఇందాక అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి నవపంచమ రాజయోగం కనబడుతోంది కదా. అయితే ఈ నవగ్రహాలలో ముఖ్యంగా ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే 1వ తేదీన అంటే మే 1వ తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది. అయితే ఈ కలయికలో ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిష శాస్త్రంలో ప్రతిరోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి. చాలామందికి అనుమానం వస్తుంది, సందేహం కూడా రావచ్చు. ఏమనంటే మాకు ఈ రోజంతా బాగుందండి, కిందటి నెల వరకు బాగున్నాము, లేదా కిందటి రోజు వరకు బాగున్నాము, మరి ఎందుకు సడన్గా మాకు ఇట్లా ఉండబోతోంది, కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిన్న బాగానే ఉంది, మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది, ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది. అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము. కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది, లేదంటే అంత క్రితం వరకు మాకు అసలు ఏమీ బాలేదు, అలా సడన్గా మాకు ఇంత చక్కగా కలిసి వచ్చింది, ఆకస్మికంగా ధనం కలిగింది, ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను, లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే, నేను కష్టపడితేనే వచ్చింది, నా వల్లే అని అపోహపడుతుంటారు. ఏ ఒక్కటి మన వల్ల కాదు, ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు. అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది. అయితే కొంతమందికి సందేహం రావచ్చు. ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మారిపోయినప్పుడు మా అందరికీ మంచే జరగాలి కదండి, అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు. అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా, అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా, అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా. అంటే మన యొక్క పుట్టుకను బట్టి, సమయాన్ని బట్టి, మన యొక్క తేదీల్ని బట్టి, ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా, మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఒక సందేహం అడగచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు, ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు, మీరు చెప్పేటప్పుడేమో విశేష ధనయోగం అన్నారు, ఆకస్మిక ధనయోగము అన్నారు, కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఏంటంటే అది గోచార రీత్యా
మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది. కానీ అది ఆ ధనం రావాలన్నా, ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి. లేకపోతే తెలియదు కదా మనకి. ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు. కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు, కుజస్థానం ఎక్కడుంది, రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు, అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి. ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి. ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు. కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఆ నవపంచమ రాజయోగంలో సూర్యుడి సంచారం వల్ల వీరికి వృత్తిపరంగాను, తర్వాత ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే గతంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా అంటే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు, లేదా అంటే విదేశాలకు వెళదామని అనుకుని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని అన్ని ప్రాసెస్ చేసేసిన తర్వాత వాళ్ళకి రిజెక్ట్ అయిపోయి నిరాశ కలిగిన విద్యార్థులకి, లేదా అంటే న్యాయశాస్త్రం చదవాలనుకున్న వాళ్ళు చదవలేని పరిస్థితి, ఇలాగా వైద్య రంగం చదవాలనుకున్న వాళ్ళు చదవలేని పరిస్థితి, ఇలాంటి విద్యార్థులకు ఈ సమయం ఎలా ఉంటుందంటే పన్నీటి జల్లులాగా చాలా ఉత్సాహంగాను వీళ్ళకి మరింత ఎనర్జీగా ఉండబోతోంది ఈ నవపంచమ రాజయోగంలో విద్యార్థులకు. కాబట్టి ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు దేనికి వెనకంజ వేయకండి. ఏది చదవాలనుకున్నారో దాన్ని చదివేయండి. ఎక్కడికి వెళ్ళి చదవాలనుకున్నారో ఇంటర్నల్గాను ఇంటర్నేషనల్గాను, అంటే ఇండియాలో కానీ లేదా ఇంటర్నేషనల్కి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకు కూడా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తక్షణమే చేసుకోండి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. మీరు అనుకోని కేడర్లోకి నియామకం అవ్వడము, దానితో పాటుగా మీరు ఊహించని ప్యాకేజీతో నియమించబడతారు. విద్యార్థులకు చాలా చక్కగా భేషుగ్గా ఉంది. ఇంకైతే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక గతంలో ఐటీ దాడుల్లో ఇరుక్కున్న వాళ్ళు కానీ, లేదా ఉద్యోగాలు పోగొట్టుకొని టెంపరీగా అంటే ఏమంటారంటే బ్రేక్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి ఉద్యోగస్తులు కొన్ని అంటే ఉద్యోగాల్లోనే కొన్ని ఉద్యోగాలు లైక్ ఎలా అంటే ఎలక్ట్రికల్ కానీ, లేదంటే ప్రభుత్వ పరంగా కానీ, ఇలాంటి ఉద్యోగస్తులు బ్రేక్ తీసుకోవడం కానీ, లేదా సస్పెండ్ చేయబడ్డం కానీ, లేదంటే ఏదైనా ఒక ఇల్లీగల్ సంబంధించినటువంటి తప్పులు చేసి మిమ్మల్ని బ్రేక్ ఇవ్వడం కానీ, అట్లాంటి ఉద్యోగస్తులందరికీ ఇది చాలా చక్కని అనువైన సమయము. మీరేంటి అని తెలియపరచుకోవడానికి, గతంలో మీరు చేసిన తప్పులను మీరు కనుక ఒప్పుకున్నట్టయితే మీ యాజమాన్యము తిరిగి ఉద్యోగాల్లోకి నియమించబడ్డము, ఇలాంటివన్నీ జరగడానికి ఈ సమయం చాలా చక్కని సమయము. మీరు అసలు అంటే హెసిటేట్ చేయకండి. తప్పు చేస్తే ఒప్పుకోండి, కానీ దాన్ని మరింత దాచిపెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలన్నీ పోయే అవకాశం కనపడుతుంది. కాబట్టి అట్లాంటి పొరపాట్లు చేయకండి. అయితే మిగతా ఉద్యోగస్తులకు, అంటే రన్నింగ్లో ఉన్న ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, మీ ప్యాకేజీ పెరగడము, మీ పై యాజమాన్యము మిమ్మల్ని మెచ్చుకొని మీకు మంచి క్యాడర్ ఇవ్వడంతో పాటు మీరు అనుకున్న ప్రదేశానికి ప్రమోషన్ ఇవ్వడము, ఇలాంటి మంచి మంచి శుభవార్తలు జరగడము, మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారు మీకు అనుకూలంగా ఉండడము, మీ మాటను గౌరవించే పరిస్థితి ఈ ఉద్యోగస్తులకు గోచరిస్తోంది. అయితే ఈ ఉద్యోగస్తులు గతంలో కనుక ఏమైనా మానసిక ఒత్తిడి పరగడము, కొత్త బాధ్యతలు చేపట్టిన వాళ్ళైతే కనుక ఆ బాధ్యతల నుంచి రిలీఫ్ పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చి తిరిగి మళ్ళా ఉద్యోగంలోకి నియామకం అవ్వడము, ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇది ఉద్యోగస్తులకు. వ్యవసాయదారులకు చూసినట్టయితే పంట విశేషంగా పండడము, నీటి సదుపాయము, ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులోకి సమయానికి రావడము, ఇలాంటివన్నీ వాళ్ళకి గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులు చాలా సంతోషంగా ఉండే సమయము. మీ పంటకు దిగుబడి రావడము, మీరు అనుకున్న రేటు కన్నా ఎక్కువ రేటు రావడము, మీరు అనుకున్న ఫల
ఫలసాయం కన్నా అధిక ఫలసాయం రావడము జరుగుతుందన్నమాట. తరువాత ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడంతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు మీ యొక్క పనితనాన్ని గుర్తించి వాళ్ళను ఆఫర్ చేస్తారు. కొత్త ప్యాకేజీతో మంచి పొజిషన్ మీకు ఆఫర్ చేస్తారు. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. తరువాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వారికి చాలా చక్కగా ఉంది. మీకు ఈ నవపంచమ రాజయోగము విశేషంగా కలిసి వస్తుంది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విదేశాలలో టైఅప్ పెట్టుకోవాలన్నా, కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా, లేదా అంటే టెండర్ వెయ్యాలన్నా, ఇలాంటివి ఉంటాయి కదా, మీరు గతంలో ఆపేసినవి అవి ఇప్పుడు మీరు పునఃప్రారంభించండి. లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. పెట్టుబడులు తక్కువ రేటుకి అని మీరు గతంలో ఆగిపోయిన పెట్టుబడులు ఇప్పుడు అధిక రేటుతో మంచి లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, బ్రాంచీల విస్తరణకు కానీ, ఇలా మీరు ఏది చేయాలన్నా, సిస్టర్ కన్సర్న్స్ అంటే అనుబంధ సంస్థలు పెట్టాలనుకున్నా కానీ ఇది మంచి సమయము. మీరు వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. తరువాత రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. గతంలో మీరు చెయ్యలేను అనుకుని వదిలేసినవి కూడా ఇప్పుడు తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఈ రాజకీయ నాయకులకు కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా మంచి మంచి పాత్రలు రావడము, డైరెక్టర్లకు, నిర్మాతలకు మంచి అవకాశాలు రావడము, మీ పేరు మార్మోగడము, ఈ 24 ఫ్రేమ్స్లో ఉండే చిత్ర పరిశ్రమలో గాయని, గాయకులు, లైట్ మెన్లు, లేదంటే కవులు, రచయితలు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి టైం కాబట్టి మీరు నిరాశ చెందకండి. దీనితో పాటుగా ఆరోగ్యపరంగా చూసినట్టయితే స్వల్ప అనారోగ్య సమస్యలు గతంలో మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంట అనమాట. హార్ట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా దీర్ఘకాలిక రుగ్మతలు అవి మళ్ళా స్టిల్ కొనసాగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. దీనితో పాటుగా కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. గతంలో భార్యాభర్తలు విడిపోవడం కానీ, కుటుంబంతో విడిపోవడం కానీ, బంధుమిత్రులు విడిపోవడం కానీ అలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక ఇప్పుడు కలుసుకునే అవకాశము ఈ నవపంచమ రాజయోగంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన అంటే మనం గ్రాటిట్యూడ్ ఇవ్వాలి కదా, మనకి ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయదగిన గ్రాటిట్యూడ్ ఏంటంటే ఆ గ్రహాలకు మీరు ప్రత్యేకంగా పూజలు కానీ, హోమాలు కానీ, దాన ధర్మాలు కానీ ఇచ్చినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు వస్తాయి అని మన జ్యోతిష పండితులు సెలవిచ్చిన వివరణ ఇది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ పాటించుకొని ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. వృధా చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి ప్రత్యేక సూచన ఏంటంటే ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఆ ఫలితాన్ని ఆశాంతం అనుభవించండి. నమస్తే.